స్వాగతం. శ్రీ వారాహి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది ఈసీఐఎల్ రాధికా థియేటర్. రాధికా థియేటర్కి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో మంచి కాలనీలో 160 గజాల్లో కట్టిన G+1 5 BHK, వెడల్పు 32, పొడవు 45, G+2 5 BHK. కింద సింగిల్ బెడ్రూము, పైన డబుల్ బెడ్రూము, దానిపైన డబుల్ బెడ్రూము, ఒక 3 కార్ల పార్కింగ్ వస్తుంది. ఇంటి ముందు రోడ్లు 33 అడుగుల రోడ్లు. కాలనీలో అందరూ వచ్చి ఉంటున్నారు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం, క్వాలిటీ హౌసెస్ కోసం చూస్తూనే ఉండండి వారాహి ప్రాపర్టీస్. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం దీన్ని. ఇది పార్కింగ్ ఏరియా. నార్త్ సైడ్న ఒక 2 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము, 2.5 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. నార్త్ సైడ్న సెట్ బ్యాక్ ఇచ్చాము. ఈ గల్లీలో కూడా ఒక వాష్రూమ్ ఇచ్చాము. ఈ పార్కింగ్ ఏరియాలో 3 బ్రిజాలు పడతాయి, ఒక 4-5 బైకులు కూడా పడతాయి. అంతా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. పార్కింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ స్టెప్స్ పక్కన లిఫ్ట్. ముందుకు వెళితే ఒక్కసారి మనం కింద ఉన్న సింగిల్ బెడ్రూమ్ చూద్దాం. ఇది నార్త్ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్న పూజ గది, దాని పక్కనే ఓపెన్ కిచెన్. ఇదంతా మెయిన్ హాల్. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్లోంచి ఈస్ట్కి కూడా డోర్ ఇచ్చాము. ఈ హాల్లో నుంచి ముందుకు వెళ్తే ఒక బెడ్రూమ్ ఇచ్చాము. ఇది బెడ్రూమ్, కింద సింగిల్ బెడ్రూమ్. ఇది 13x14 ఉంటుంది దీని సైజ్ వచ్చేసి. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ ఒకసారి బయటకు వస్తే మళ్ళీ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మనం. పైన 2 బెడ్రూములు, దానిపైన 2 బెడ్రూములు ఉంటాయి. మొత్తం 5 బెడ్రూములు. 4800 SFT వస్తుంది. ఇది ఏఎస్ రావు నగర్కి దగ్గర ఉంటుంది, సైనిక్పూరికి దగ్గర ఉంటుంది, సికింద్రాబాద్కి 10 కిలోమీటర్ల దూరంలో. నాచారం, హబ్సీగూడ, తార్నాక కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇది పైన బాల్కనీ వచ్చింది. పైన బాల్కనీ చూడండి, విశాలమైన బాల్కనీ ఉంటుంది. గోడలకు వేసిన టైల్స్, పక్కన లిఫ్ట్, ప్రతిదీ క్వాలిటీగా కట్టిన ఇల్లు ఇది. ఈ ఇల్లును చూస్తే మీరు తప్పకుండా తీసుకుంటారనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, అంత క్వాలిటీగా కూడా ఉంటుంది. ఇది మెయిన్ డోర్లోంచి ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది మనకి హాల్ వచ్చేసింది. ఈ హాల్ పొడవు 18, వెడల్పు 14 దాకా ఉంటుంది. ఇది డైనింగ్ హాల్. లెఫ్ట్ సైడ్న పూజ గది, దాని పక్కనే ఓపెన్ కిచెన్. ఇది డైనింగ్లో నుంచి బయటికి వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా ఇచ్చాము. మళ్ళీ డైనింగ్ హాలు. లోపలికి వెళ్తే 2 బెడ్రూములు. లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇచ్చాము. ముందుకు వెళితే ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు 13x14 దాకా ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాము.
మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే మనం లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్ కామన్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మళ్ళీసారి చూపిస్తున్నాను మీకు. ఇది కామన్ వాష్రూమ్. ఇది దీంట్లోంచి ముందుకు వెళితే డైనింగ్ ఏరియా. అది పూజ గది, అది కిచెన్. ఇది మెయిన్ హాల్. మెయిన్ హాల్లో నుంచి చూస్తే డైనింగ్, కిచెన్, పూజ గది అన్నీ కనపడతాయి. ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఇలా ఉంటుందన్నమాట. వ్యూ వచ్చేసి హాల్లో నుంచి మనం ముందుకు వెళ్తాం. ముందుకు వెళితే ఇలా కనపడుతుంది ఏరియా అంతా. మళ్ళీ పైకి వెళ్ళి ఇంకో 2 బెడ్రూమ్లు చూద్దాం. మొత్తం 3 చూసాం కదా, ఇంకొక 2 ఉన్నాయి చూద్దాం. పైకి వెళ్ళి మళ్ళీ బాల్కనీ యాజ్ ఇట్ ఈజ్గా అన్ని కింద ఎలా ఉందో అలా పైన యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. సైజులు, కొలతలు అంతా సేమ్. దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఇది 160 గజాల్లో కట్టిన G+2 5 BHK. ఇది ఈసీఐఎల్కి, రాధికా థియేటర్కి పక్కనే 2 కిలోమీటర్స్ దూరంలో 4800 SFTతో మొత్తం 5 బెడ్రూములతో చిన్నపాటి జూబ్లీ హిల్స్ లాగా ఉంటుంది. దీని బడ్జెట్ వచ్చి 1,80,00,000 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా వచ్చి ఒక్కసారి చూడండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. 100% క్వాలిటీ హౌస్లే మీకు వస్తాయి, లీగల్ ప్రాపర్టీసే వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి. 100% మీకు నచ్చుతుంది. ఇంటి చుట్టూ విల్లాస్ చూడండి ఒకసారి. ఇది మన వాష్ ఏరియా నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. అసలు మామూలుగా ఉంటుంది కాలనీ, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.